కోపంగా ఉంది. నేను నీతో ఎక్కడికి రాను. ఓకే, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కనీసం 50 లైక్స్ అయినా కంప్లీట్ చేయండి. ఐ హోప్ మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఫైనల్ గా క్రొకడైల్ కింగ్ కోబ్రాతో అలబార్నాలోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడే ఉన్న వీవీతో స్ట్రా హెడ్ ని చంపేస్తానంటాడు. ఆ మాటతో వీవీ, లూఫీ చనిపోయాడని నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది. అది అబద్ధం కాదు, వాడిని రెయిన్ బేస్ యొక్క ఇసుకలో పాతి పెట్టాను. అతనికి మీతో సంబంధం లేకుండా ఉంటే ఇంకా చాలా కాలం జీవించి ఉండేవాడు. క్రొకడైల్ అలా మాట్లాడుతుంటే వీవీ ఏమో నీలాంటి వాళ్ళు అతన్ని చంపే అవకాశం లేదు అంటుంది. సరే ఏడవకు, వాడి త్యాగం కారణంగానే మీరు ఇక్కడ రచ్చ చేయగలుగుతున్నారు. వాడికి మీ ప్రగాఢ సానుభూతిని తెలియచేయండి. కనీసం చనిపోయిన వాడికైనా శాంతి కలుగుతుంది. ఒకవైపు నామి మిస్ డబుల్ ఫింగర్ నుంచి ఏదోలా తప్పించుకుంటుంది. కానీ కంగారు పడుతూ నాకు వార్ సౌండ్స్ వినబడుతున్నాయి అంటే ఆమె ప్రవేశ ద్వారం వద్ద రెబల్ ఆర్మీని ఆపలేకపోయినట్టుంది. వీవీ అలాగే మిగతా వాళ్ళు బాగానే ఉన్నారనుకుంటా. వారంతా ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఇక నేను చూసుకుంటే నామి ఓసప్ ని పవర్ఫుల్ వెపన్ ని క్రియేట్ చేయమంటుంది. ఓసప్ ఏమో నువ్వు కూడా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నావా అంటే నామి, నేను పోరాట యోధురాలను కాను. నాకు మంచి ఫిగర్ లాంటి అందం ఉంది. కానీ నేను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా కనీసం దృఢంగానైనా ఉండాలనుకుంటున్నాను. ముఖ్యంగా వీవీ కోసం. ఓసప్, నా భావాన్ని నువ్వు అర్థం చేసుకోగలవని అనుకుంటున్నాను. మనం వీళ్ళకి భిన్నంగా ఉన్నాము. మిగతా వాళ్ళు తమ సొంత శక్తితోటే ఏ శత్రువునైనా మొట్టు పెట్టగలరు. కానీ నువ్వు నేను ఎటువంటి శక్తి లేని సాధారణ మనుషులం. యుద్ధం అనేది ప్రారంభమయ్యాక వారి ముందు మీరు సిగ్గుపడేలా కంగారు పడుతూ ఉంటాను. మనల్ని మనమే రక్షించుకోలేకపోతే ఇతరులకు భారంగా ఉంటాం. మనం అలా ఉండకూడదు. మనం కూడా పోరాడదాం అనుకుంటే అప్పుడు మనం చేయగలిగిందల్లా శక్తివంతమైన ఆయుధాలపై ఆధారపడడమే. నువ్వు వెపన్స్ ని క్రియేట్ చేయడానికి, వేరేగా పనిచేయడానికి కారణం ఇతరులలాగే మీరు కూడా పోరాడగలరని గర్వించేవారిగా పరిగణించాలని అనుకుంటున్నారు. అలాగే నేను కూడా వీవీ కోసం నా 2 చేతులతో పోరాడాలనుకుంటున్నాను. కాబట్టి నాకు సహాయం చేయి. ఏమడిగిందండి కదా. నామి ఇలా రిక్వెస్ట్ చేయడంతో ఓసప్, మనం తొందరలోనే అరబాస్ట్కి చేరుకోబోతున్నామంటే నామి నిరాశగా, నువ్వు చెప్పింది నిజమే. నేను స్ట్రాంగ్ అయ్యే అవకాశం లేదనుకుంటా. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. ఇలా నామి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఓసప్, నాకు సమయం లేదు కాబట్టి దీనికోసం ఇబ్బంది పడేవారు ఎవరో చెప్పండి. ఓసప్ చేయలేనిది ఏదైనా ఉందని మీరనుకుంటున్నారా? ఆ మాట వినగానే వెళ్తున్న నామి ఒక్కసారిగా ఆగి, అయితే దీనిని నువ్వు చేయబోతున్నావా? నేను నిన్ను విపరీతంగా ప్రేమించేస్తున్నాను రా పెద్ద ముక్కడా. ఓసప్ ఏమో వెపన్స్ కావాల్సిన మెటీరియల్ ఖర్చు గురించి మాట్లాడుతూ ఉంటే, హే ఊరుకో, మనలో మనకేటి, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను, కొంచెం త్వరగా చేసే బంగారం. ఓసప్ పర్స్ కి పెద్ద హోల్ పడ్డంతో వెపన్స్ కావాల్సిన మెటీరియల్స్ మీ బావిస్తాడు అనుకుంటున్నావా? నేనేం చెప్తున్నాను కొంచెం ఆలకించే అంటాడు. నామి మాత్రం ఓసప్ మాటలనేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఒప్పుకున్న పెళ్లికి తాళం తప్పదు కాబట్టి ఓసప్ బలైపోయాడు. ఇక ప్రెజెంట్ లో వీవీ కోసం ఓసప్ క్రియేట్ చేసిన వెపన్ తో ఏది ఏమైనా మిస్ డబుల్ ఫింగర్ తో ఫైట్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక అప్పుడే ఒక్కసారిగా మిస్ డబుల్ ఫింగర్ నామిపై అటాక్ చేస్తుంది. ఆ అటాక్ నుంచి తప్పించుకున్న నామి, ఆమె ఇప్పుడు ఉపయోగించిన వెపన్ ఏమిటి, ఆమె కూడా ఒక డెవిల్ ఫ్రూట్ యూజరా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మిస్ డబుల్ ఫింగర్ తన పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈమె ఒరిజినల్ నేమ్ జాలా, ప్లేస్ అండ్ ఏరియాని బట్టి పేరు మార్చుకుంటూ ఉంటుంది. ఈమె డెవిల్ ఫ్రూట్ టోగి నోమి. డెవిల్ ఫ్రూట్ టైప్ వచ్చి పారమీసియా. ఈమె బాడీ ఎక్కడి నుంచైనా స్పీక్స్ ని క్రియేట్ చేయగలదు. దొరికవంటే సావే. ఆ విషయాన్ని తెలుసుకున్నాకే నామి నెమ్మదిగా పైకి లెగిస్తుంది. నామి లెగడం చూసి మిస్ డబుల్ ఫింగర్, నువ్వు నాతో ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నట్టున్నావు అంటుంది. నామి ఏమో ఇది అలాగే అనుకుంటే దీని ముచ్చట నేనంత కాదంటాను అని ఓసప్ ఇచ్చిన స్టిక్ ని తీస్తుంది. ఇది కొన్నిసార్లు మేఘాలుగాను, మరికొన్నిసార్లు వర్షాన్ని కురిపిస్తుంది, ఇంకొన్నిసార్లు అయితే గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఈ అద్భుతాలన్నీ ఒక్కసారిగా అమర్చబడినప్పుడు పెద్ద విపత్తులకు దారి తీస్తుంది. అయితే ఓసప్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో నామి మిస్ డబుల్ ఫింగర్ ని, నా కొత్త వెపన్తో నీ దుమ్మంతా దులిపేస్తానంటుంది. మిస్ డబుల్ ఫింగర్ ఏమో కుర్రదేదో ఉత్సాహపడుతుంది. పోలా చూద్దామన్నట్టు చూస్తుంటే నామి తన ఫస్ట్ అటాక్ అయిన సన్నీ వెదర్ ఫైన్ టెంపోతో, వావ్, అద్భుతమైన పావురాలు ఎగురుతున్నాయి, నేనేమన్నా పావురాలు అమ్ముకునేవాడినా మూర్ఖుడా,
అయితే నామి ఏదో చేయాలనుకుంటే ఇక్కడ ఇంకేటో అయింది. నామిని అలా చూసి మిస్ డబుల్ ఫింగర్, నువ్వు బాగానే ఉన్నావు కదా పాప అంటే, ఆ మొదటిసారి ఫట్ అయినా ఈసారి మాత్రం నీ పని అయిపోతుంది, లేకపోతే వాడి పని అయిపోతుంది. క్లౌడ్ టెంపో. వావ్, అద్భుతమైన పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో. ఏంట్రా ఇది, ఇలాగైతే నేను ఎక్కడ గెలుస్తాను? పానకంలో పొడకలాగా నువ్వేంటే నాకు. పాప నామి అవస్థను చూసి మిస్ డబుల్ ఫింగర్, ఆమె పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. ఒక పక్క అలబానా యొక్క మెయిన్ ద్వారాన్ని రాయల్ ఆర్మీ పగలగొడుతూ ఉంటుంది. ఎందుకంటే వివి వాళ్ళు లోపల డేంజర్ లో ఉన్నారని. అవి మెయిన్ డోర్స్ కాబట్టి చాలా బలంగా ఉంటాయి. ఇక లాభం లేదని ఫిరంగిని తెచ్చి పేల్చి పారేద్దాం అనుకుంటారు. ఇంతలో రాబిన్ డైసిసి ఫ్లర్స్ అటాక్ తో వారిని ఆ గేట్ నుంచి తరిమి కొడుతుంది. మేబీ వీళ్ళ మాట్లాడుకోవడానికి ప్రైవసీ కావాలేమో. ఇక నామి దగ్గర చూసుకుంటే మిస్ డబుల్ ఫింగర్ నామికి చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా అటాక్ చేస్తూనే ఉంటుంది. దాని కారణంగా నామి డ్రెస్ కూడా చిరిగిపోతుంది. ఎంత మొండే అమ్మాయివి, నా అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎంత కష్టపడాలో చెప్పు. అయినా నీకు తప్పించుకోవడానికి మార్గమే లేదు. ఇక అప్పుడే నామికి క్లైమ్ టెంపోకి సంబంధించిన మాన్యువల్ గుర్తుకొస్తుంది. క్లైమ్ టెంపో అంటే ఆ 3 స్టిక్స్ యొక్క నేమ్. ఆ స్టిక్స్ ఏమో మిస్ డబుల్ ఫింగర్ దగ్గర ఉంటాయి. మిస్ డబుల్ ఫింగర్ ని క్లైమ్ టెంపోని నాకు ఇచ్చేయమని అడిగితే, మిస్ డబుల్ ఫింగర్, అయినా నాకు నీ అంత మ్యాజిక్ వాడడం రాదు కాబట్టి దీనిని నువ్వే ఉంచుకో. ఒక మంచి అమ్మాయిగా నువ్వు కదలకుండా ఉంటే బాధ లేకుండా స్మూత్ గా చంపేస్తా. ఇప్పటికీ ఆ సరదా మ్యాజిక్ ని కొనసాగించాలనుకుంటే ఇక నీ కర్మ. నామి ఏమో నీ పని ఇలా కాదే ఉండి చెప్తానని ఆ 3 స్టిక్స్ ని ఉపయోగించి థండర్ టెంపో అటాక్ ని చేస్తుంది. కానీ అది కూడా వర్కౌట్ అవ్వదు. అయితే ఈసారి మిస్ డబుల్ ఫింగర్ స్టింగర్ ఫింగర్ అటాక్ తో నామిపై అటాక్ చేస్తుంది. ఒక చిన్న గాయంతో నామి జస్ట్ మిస్ లో తప్పించుకుంటుంది. ఆ దెబ్బతో నీ పని ఇలా కాదే ఉండే చెప్తేనని అక్కడ ఉన్న బేరెల దగ్గరికి లగ్గెత్తుకుంటూ వెళ్లి దాక్కుంటుంది. ఒరే ఓ సప్పో, నేను కాని చచ్చానంటే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాన్రా. ఎందుకురా మంచి యుద్ధ వెపన్ ని తయారు చేయలేదు పెద్ద ముక్కోడా. అసలుకి మాన్యువల్లో ఏ రాసి ఏడిసావరా. అయితే మిస్ డబుల్ ఫింగర్, సరే ఇక నేను చంపేసే టైం వచ్చేసిందని ఉప్పర్దేకో అంటే నామి పైకి చూసి నువ్వు అక్కడలా ఉన్నావంటుంది. మిస్ డబుల్ ఫింగర్ ఏమో ఇప్పుడు నీకు అంత అవసరం పైకి పోయే ముందు అని స్టింగర్ హ్యాంగ్ అటాక్ తో ముళ్ళ పందిలా మారి నామిపై దూకుతుంది. నామి ఆమె నుంచి తప్పించుకుని బిల్డింగ్ లోకి వెళ్తే మిస్ డబుల్ ఫింగర్ ఏమో గోడను గుద్దుకుని మారి నామిపై అటాక్ చేస్తుంది. జస్ట్ మిస్ లో నామి తన స్కర్ట్ ని తీసి ఆమె స్పీక్స్ నుంచి తప్పించుకుంటుంది. మిస్ డబుల్ ఫింగర్ నార్మల్ ఫామ్ లోకి మారి నువ్వు బాగానే చేసావని పైకి లేసి చూస్తే అప్పటికే నామి పోయి దాక్కుంటుంది. ఈ గ్యాప్ లోనే ఓసప్పిచ్చిన ఆ వెపన్ కి సంబంధించిన మాన్యువల్ ని చదువుతూ ఉంటుంది. నేను ఇప్పటిదాకా రాసిన టెక్నిక్స్ అన్ని నువ్వు పార్టీలో ఉపయోగిస్తావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ప్రజలు వాటిని ప్రేమించడమే కాకుండా పార్టీ కూడా చాలా బాగుంటుంది. ఏంటి తమాషా చేస్తున్నావరా పెద్ద ముక్కోడా. యుద్ధానికి కావలసిన డీటెయిల్స్ అయితే వెనకాల రాశాను, జాగ్రత్తగా చదువుకో. ఇంతలో మిస్ డబుల్ ఫింగర్, ఈసారి ఎక్కడికి పోయి దాకున్నావో చిట్టి పొట్టి పాపాయి అంటుంది. వెంటనే నామి బయటికి వచ్చి నువ్వు నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేయడం మానే అంటుంది. ఆ మాటకి మిస్ డబుల్ ఫింగర్, నువ్వు అలా అనుకుంటే నన్ను క్షమించు. అయితే నీకు ఒక్కసారిగా ఎంత నమ్మకం ఎక్కడి నుంచి వచ్చిందంటే నామి మిస్ డబుల్ ఫింగర్ తో, అయితే జాగ్రత్తగా విను. ఇప్పుడు నా పవర్ ఎయిట్ అనేది నువ్వు చూడబోతున్నావు. యుద్ధంలో ఈ 3 స్టిక్స్ ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. మొదటిది వేడి గాలిని బయటికి పంపుతుంది. దీనినే హాట్ బబుల్ అంటారు. వెచ్చగా ఉంది. రెండవది చల్లని గాలిని బయటికి పంపుతుంది. దీనినే కూల్ బబుల్ అంటారు. అబ్బా చల్లగా ఉంది. ఇక చివరిది విద్యుత్తుని బయటికి పంపుతుంది. దీనినే థండర్ బబుల్ అంటారు. అరేరే ఒళ్ళంతా జలకరించింది. వీటిని ఇంకా పూర్తిగా క్రియేట్ చేయలేదు కాబట్టి మీరు వీటిని పార్టీలో ఉపయోగించకపోవడమే మంచిదనిపిస్తుంది. ఓసప్ రాసిన మాన్యువల్ చదివాక నామే, రే ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటావు, ప్లీజ్ ఒక్కటైనా పనికొచ్చేది చెప్పరా. ఇక ఇంతలో మిస్ డబుల్ ఫింగర్, నువ్వు కొంచెం హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఈ హ్యాపీ మూమెంట్ లోనే పైకి పోతే మంచిదేమో. సేవింగ్ స్టింగర్ అని నామి దగ్గరికి వెళుతూ ఉంటే నామి ఏమో ఓసపిచ్చిన మాన్యువల్ చదువుతూ పార్టీల కోసం కాకుండా యుద్ధంలో పనికొచ్చే ఒక్కటైనా చెప్పరా అంటుంది. ఇక ఇంతలో మిస్ డబుల్ ఫింగర్ నామిపై అటాక్ చేస్తుంది. ఇక మన బేబీ పని అయిపోయింది, మిస్ డబుల్ ఫింగర్ నామిని లేపేస్తుంది అనుకునే టైంలో అప్పుడే బై మిస్టేక్ గా నామి మిస్ డబుల్ ఫింగర్ పై అటాక్ చేస్తుంది. దానిని చూడగానే నామికి అప్పుడే అర్థమవుతుంది, ఒక హాట్ బబుల్ మరియు కూల్ బబుల్ ఒకదానిని ఒకటి ఢీకొన్నప్పుడు విపరీతమైన గాలి ప్రవాహాన్ని క్రియేట్ చేస్తాయి. దాని కారణంగా ఇది ఇంక్రెడిబుల్ గా ఉంటుంది. సైక్లోన్ టెంపో సాధారణంగా బూమరాంగ్ లాంటిది. పార్టీ తర్వాత బయటకు వెళ్లి దానితో ఆడుకోండి. అయితే నామికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది కాబట్టి ఇంకా ఆ మాన్యువల్లో ఏముందని చదువుతూ ఉంటుంది. ఇంతలో మిస్ డబుల్ ఫింగర్ లేచి, ఆ వెపన్ కొంచెం విచిత్రంగా ఉంది. ఏ చిట్టి పాపాయ్, మనలో ఒకరు గెలిచే వరకు శ్రద్ధ వహించు. యుద్ధంలో ఉండగా శత్రువులకు వెన్ను చూపించావంటే నీ మరణాన్ని నువ్వు తేలిగ్గా తీసుకున్నట్టు అర్థం.
ఇలా చెబుతూ ఒక్కసారిగా నామిని పొడి చేస్తుంది. అయితే అది ఒక ఇల్యూషన్ అని అర్థమయ్యాక మిస్ డబుల్ ఫింగర్ కి మైండ్ పోతుందన్నమాట. నామి ఏమో మిస్ డబుల్ ఫింగర్ వెనకే ఉండి నేను కూల్ బబుల్ ని ఉపయోగించి గాలి సాంద్రతను మార్చేశాను. గణనీయమైన ఉష్ణోగ్రత వాస్తవం కారణంగా కాంతిని ఉపయోగించి అసాధారణమైన దాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అబ్బో ఇలా చెప్పాలంటే చాలా ఉంది. నామి ఇలా చెబుతుండగా మిస్ డబుల్ ఫింగర్ అది ఇల్యూషనే కావచ్చు, కానీ అంత దగ్గరగా ఉన్నప్పటికీ అది అసాధ్యం అంటుంది. జాగ్రత్తగా విను. అధికారంతో గెలవలేం, మీ మెదడును ఉపయోగించడం ద్వారా జీవించగలం. నామి ఏమో మిస్ డబుల్ ఫింగర్ తో వస్తే పిచ్చిదానా, నేను కాని దీనిని సమర్థవంతంగా ఉపయోగిస్తే ఇక్కడ అద్భుతం కూడా జరగవచ్చు. ఇది నాకు సాధారణ వెపన్ లాగే కనిపిస్తుంది, కానీ నీ బ్యాగ్ చెక్కే సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి నీకు సావే. ఒకవైపు అలబార్నా ప్యాలెస్ లో చూసుకుంటే మా మాంగాన్ని క్రోకడైల్ సిలువ వేసేస్తాడు. చాకేమో క్రోకడైల్ ని రాజుగారిని విడిచిపెట్టిందంటే ఆవేశపడకు, నేను నిజంగా అతనిని ఇక్కడి నుంచి విడిచిపెట్టడానికి అంగీకరిస్తాననుకుంటున్నారా? వాడిని కొంచెంపు సరదా పడని, సరదాని అనుభూతి చెందిన తర్వాత చూద్దాం. కోబ్రేమో వివితో నీ జీవితాన్ని పణంగా పెట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోలేకపోయాను, నన్ను క్షమించు అంటాడు. సెంటిమెంటా? ఇంతకాలంగా విడిపోయిన తండ్రి కూతుళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఒక అపురూపమైన ఘట్టం. ఏమంటావు మిస్ వెన్స్డే? క్రోకడైల్ మాటలు విని నన్ను ఆ పేరుతో పిలవకు అంటుంది. అది వదిలే, ముందుగా మీకు విషయం చెప్పాలి. నిన్ను నీ తండ్రిని బ్రతికించాలనే ఉద్దేశం నాకు లేదు. ఒక రాజ్యం అంతరించినప్పుడు దాని రాజకుటుంబం కూడా చనిపోవడం సహజమే. సరిగ్గానే చెప్పానా? అయితే నేను సింహాసనాన్ని అందుకునే ముందు ప్రస్తుతం పోయే స్టేజ్లో ఉన్న రాజుగారిని ఒక విషయం అడగాలి. నిజానికి నా లక్ష్యం ఏమిటంటే ప్లూటోన్ ఎక్కడ ఉంది? క్రోకడైల్ అడిగిన దాని పేరు వినగానే ఆ పేరు నీకెలా తెలిసిన క్రోకడైల్ని అడుగుతాడు.